మనందరికీ ఇండియాలో టాటా కంపెనీ ఎంత రెస్పెక్టెడ్ కంపెనీయో తెలుసు. ఇప్పుడు ఇదే టాటా కంపెనీ కోర్టు నుంచి 12,750 కోట్లు కట్టమని లీగల్ కంప్లైంట్ ని ఫేస్ చేస్తుంది. ఎందుకు? ఒకవేళ మీరు ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. నార్త్ హోలాండ్ లో టాటా స్టీల్ కి ఒక పెద్ద మ్యాసివ్ ఫ్యాక్టరీ ఉంది. అయితే అక్కడ ఆ ఫ్యాక్టరీలో స్టీల్ ని తయారు చేయడానికి కోల్ ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ ఎక్కువైపోతుందని చాలా సార్లు లోకల్ పీపుల్ గవర్నమెంట్ కి అండ్ ఆ కంపెనీకి కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. అక్కడ AQL 50 ఉంటేనే అక్కడ యూరోపియన్స్ అంతా పానిక్ అయిపోతారు. AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, అంటే మన ఎయిర్ ఎంత క్లీన్ గా ఉంది అండ్ ఎంత డేంజరస్ గా ఉందని చెప్పింది. మన ఇండియాలో ఇదే AQI 1000 కి దాటినా గానీ మన హెల్త్ గురించి, మన ఫ్యూచర్ జనరేషన్స్ గురించి అసలు పట్టించుకో. ఎందుకంటే మన హీరోస్ కి, మన పొలిటీషియన్స్ కి పూజ చేసే టైంలో బిజీగా ఉంటాం. కానీ యూరోపియన్స్ అలా కాదు, దే కేర్ ఎ లాట్. ఇలా చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినా గానీ గవర్నమెంట్ అండ్ కంపెనీ పట్టించుకోపోయేసరికి అక్కడ ఉన్న చాలా మంది యాక్టివిస్టులు కలిసి 2000 కిలోల కోల్ ని ఆ టాటా స్టీల్ ఈవెంట్ ముందు వదిలేసి వెళ్ళిపోయారు. ఇదేదో యాక్సిడెంటల్ గా కాదు, ఇంటెన్షనల్ గా చేశారు. ఈ స్టీల్ ప్లాంట్స్ లో బొగ్గుని యూజ్ చేయకూడదు అనేదే వాళ్ళ మెయిన్ మోటివ్. సో దానితో ఈ ప్రాబ్లం పీస్ఫుల్ గా కూడా సాల్వ్ అయిపోయింది. ఆ ప్లాంట్ లో ఓల్డ్ బ్లాస్ట్ ప్రాసెస్ ని అన్ని షట్ డౌన్ చేశారు అండ్ గ్రీన్ స్టీల్ మీద మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. గ్రీన్ స్టీల్ అంటే ఏంటంటే స్టీల్ ని చాలా లో పొల్యూషన్ లో, అంటే ఆల్మోస్ట్ 0 పొల్యూషన్ లో తయారు చేయడం. ఇలాంటి ఒక మంచి స్టెప్ వల్ల ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ దేర్. సో మన చుట్టూ ఏదైనా పెద్ద ప్రాబ్లం జరిగినప్పుడు అందరూ కలిసి యూనిటీగా వర్క్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలం. మనం గవర్నమెంట్ కోసం కాదు వర్క్ చేయాల్సింది, మన కోసం గవర్నమెంట్ వర్క్ చేయాలి. అండ్ అలానే సమ్ టైమ్స్ మన ప్రాబ్లమ్ ని మనమే రేస్ చేయాలి, మనమే సాల్వ్ చేయాలి అండ్ మనమే ప్రొటెక్ట్ చేయాలి. ప్రాసెస్ ఏదైనా ఉండొచ్చు, బట్ ప్రోగ్రెస్ ఉండాలి. ఈ వీడియో కింద గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా చాలా మందికి వెళ్ళడానికి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.